ఏప్రిల్ 1 నుంచి హైవేలో టోల్ ప్లాజా దాటడం మీకు ప్రాబ్లం అవుతోందా? ఈ ముఖ్యమైన అప్డేట్ తెలుసుకోకపోతే అక్కడే ఆగిపోవాల్సి వస్తుంది. ఇప్పటి వరకు టోల్ ప్లాజా వద్ద 3 విధాలుగా పేమెంట్ చేయవచ్చు. 1. ఫాస్టాగ్ ద్వారా ఆటోమేటిక్ డిడక్షన్. 2. క్యాష్ పేమెంట్. 3. యూపీఐ పేమెంట్. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం ఫాస్టాగ్ లేకుండా క్యాష్ ఇస్తే డబుల్ టోల్ ఛార్జ్ వసూలు చేస్తారు. యూపీఐ ద్వారా పే చేస్తే సాధారణ టోల్ కంటే దాదాపు 1.25 రెట్లు ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. కానీ కొత్త రూల్ ప్రకారం ఏప్రిల్ 1, 2026 నుంచి నేషనల్ హైవే టోల్ ప్లాజాలలో క్యాష్ పేమెంట్స్ పూర్తిగా నిలిపివేయాలని గవర్నమెంట్ నిర్ణయించింది. అంటే మీ వెహికల్కి యాక్టివ్ ఫాస్టాగ్ లేకపోతే లేదా ఫాస్టాగ్లో బ్యాలెన్స్ లేకపోతే యూపీఐ మాత్రమే మీ ఆప్షన్ అవుతుంది. గమనిక, ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు, కానీ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ మార్పు కోసం ప్రిపరేషన్స్ ఇప్పటికే మొదలయ్యాయి. అందుకే హైవేలో ట్రావెల్ చేసే ముందు మీ ఫాస్టాగ్ యాక్టివ్గా ఉందో, బ్యాలెన్స్ సరిపోతుందో చెక్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే హైవేలో ట్రావెల్ చేసే ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మనీ అండ్ ట్రావెల్ అప్డేట్స్ కోసం మనీ మైండ్ని ఫాలో చేయండి.